ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఎంతో ఉత్సాహంగా ఉగాదిని జరుపుకుంటున్నాడు. అమ్మ ఉగాది పచ్చడి తయారు చేస్తోంది. కాని రాము చేదుగా ఉన్న నిమ్మరసాన్ని చూసి ముఖం చిరుముసుక్కుంటాడు. అమ్మా, తీపి తినగానే మంచి అనిపించింది, మరి ఈ చేదు ఎందుకు అని అడుగుతాడు. ఆ సమయంలో తాతయ్య చిరునవ్వుతో ఇలా చెబుతాడు. ఈ పచ్చడి మన జీవితం లాంటిది, బాబూ. విజయం అంటే తీపి, ఓటమి అంటే చేదు, ప్రేమ అంటే పులుపు, సాహసం అంటే కారం. వీటన్నింటినీ అర్థం చేసుకుని ముందుకు సాగితేనే నిజమైన విజయాన్ని ఆస్వాదించగలం. రాము తాతయ్య మాటలను వినగానే ఆలోచనలో పడిపోయాడు. ఆ రోజు సాయంత్రం రాము ఒక ఆటలో ఓడిపోయి బాధపడుతుంటే తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. ఓటమి కూడా విజయంలో భాగమే. ఇకపై ఏదైనా సవాల్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని, కష్టాలను కొత్త అవకాశాలుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక పరాజయం మీ ప్రయాణాన్ని ఆపలేదు, ఓడిపోతే మళ్లీ లేచి ముందుకు సాగండి. ఈ కొత్త సంవత్సరం మన లక్ష్యాలను సాధించేందుకు ఒక కొత్త ఆరంభం కావాలి. మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. ఆసక్తికరమైన విషయాలను మిస్ అవ్వకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.